మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మౌలాలి ఆర్టీసీ కాలనీ ప్రాంతంలో వర్షపు నీటి నాలా నిర్మాణ పనులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత నెల రోజుల క్రితం ఒకేసారి 2 చోట్ల తవ్వకాలు ప్రారంభించడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక వాహనదారులు పాదచారులు ప్రమాదకరంగా ఉన్న గోతుల మధ్య ప్రయాణిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 2 చోట్ల తవ్వకాలు జరపడంతో ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు చెప్తున్నారు. రోడ్డుపై గుంతలు ఉండటంతో వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నాయి. ఎత్తువంపుల రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది. వాహనాలు దెబ్బతినడంతో పాటు తమకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. డిస్క్ పెయిన్, బ్యాక్ పెయిన్ తో ఆసుపత్రుల పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. काम शुरू करे, स्टार्टिंग के जो 10 दिन है ना बहुत स्पीड काम करे, उसके बाद जो है काम को लेके आके बीच में छोड़ दिए, 3 दिन 4 दिन काम बंद रखना, लेके आके दुकानों के सामने पूरी मट्टी डाले, ना हिलने है जैसा ना चलने है जैसा। ऑटो पलट गए, गाड़ियाँ वाले गिर गए, पैदल चलने वाले गिर गए, स्कूल के छोटे छोटे बच्चे गिर गए। हम लोग सपोर्ट करके लग गए, फ़ोन करके बोले तो जेसीबी जो है वर्किंग में नहीं है, और जो है ना हम लोग काम शुरू करने वाले हैं, लेबर नहीं मिल रहे बोल के हमारे को जो है बाहर डालते गए, दुकानों के सामने पूरी मट्टी डाल दिए। अब जो लेके के काम जो है ना बीच अदर इतना स्लो कर दिए, काम कुछ भी बाकी नहीं रहा। कम से कम 1.5 महीने के ऊपर तो खाली टाइम ले लिया हमारा। పని ప్రాంతాల్లో కేవలం టేపులు మాత్రమే కట్టి వదిలేయటంతో రాత్రిపూట కనిపించకుండా బైక్లు, ఆటోలు, పాదచారులు పడిపోతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవటం, సరైన బారికేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు రోజువారీ పనులకు వెళ్లటమే కష్టతరమైంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఉదయం సాయంత్రం స్కూళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. తవ్వకాల వల్ల ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు. बहुत परेशानी हो रही भाई, ऑटो वालों को तकलीफ, आने जाने वालों को तकलीफ। ऊपर से पूरे राइट राउंड 4 गलियां पूरे पैक करके रख दिए, वो गली बंद है, ये गली बंद है। कहाँ से जाना साहब, कैसा जाना आखिर? एक काम करके खोदे तो क्या है, हमारे भी परेशानी नहीं रहता। पूरे एक साथ गलियां खोद के रख दे तो बहुत तकलीफ हो जा रही जाने आने में। జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి పనులు వేగవంతం చేసి భద్రతా ఏర్పాట్లు చేస్తారా లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నెలలు గడుస్తున్నా దానికి సంబంధించిన పనులు ముందుకు సాగటం లేదు. స్కూలుకు వెళ్లాలన్నా, ఏదైనా పనికి వెళ్లాలన్నా నరకంగా మారిందంటూ స్థానికులు చెప్తున్నారు. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి పనులు వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.